సో జేఎన్టీయూహెచ్ థర్డ్ ఇయర్ ఎగ్జామ్స్ 3-1, 3-2 బీటెక్ ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అవి పోస్ట్ పోన్ అవుతాయా? చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు. ఎందుకంటే మీరు గమనించినట్టయితే బయట కరోనా కేసెస్ విపరీతంగా ఉన్నాయి. బయటికి తెలిసిన లెక్కలు, లోపల తెలిసిన లెక్కలు వేరే ఉండొచ్చు మ్యాక్సిమం. అయితే మొన్నటికి మొన్న 14 కేసులకి ఏమి వెళ్ళిందని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఏపీలో కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, ఇండియా వ్యాప్తంగా కానివ్వండి, ప్రపంచవ్యాప్తంగా మళ్ళీ పాత సినారియో రిపీట్ అవుతుంది. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఎగ్జామ్స్ పోస్ట్పోన్ చేస్తారా, లేకపోతే ఎగ్జామ్స్ లేకుండా పాస్ చేస్తారా? వీడి గురించి అడుగుతున్నారు. దాని గురించి చెప్పబోతున్నా. ముందుగా అయితే అంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మీకు డౌట్స్ ఉంటే కాల్ మీ 4 కాల్ చేయండి. ఇక తెలుగు ఇంజనీరింగ్ ఎడిషన్ యూట్యూబ్ను టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జేఎన్టీ యూనివర్సిటీ అప్డేట్స్ ఛానల్ కూడా. ఇక టాపిక్లో వెళితే ఏంట్రా బాబు అంటే, మీ కరోనా కేసెస్ పెరుగుతున్నాయి. ఓకే, అయితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే మాస్కులు పెట్టుకొని వెళ్ళండి, సేఫ్టీ రూల్స్ ఫాలో అవ్వండి, పెద్దగా డేంజర్ ఏమి ఉండదు అంటున్నారు. కానీ వచ్చిన తర్వాత వచ్చింది అనుకోవడమే తప్ప మనం వ్యాక్సిన్ వేసుకుని ఉంటే కొంచెం రిలీఫ్ ఇస్తుంది అనుకోండి, అది వేరే విషయం. కానీ అటాక్ అవ్వకుండా అయితే ఉండదు. కాకపోతే ఏంటంటే ఈ ఎగ్జామ్స్ దీని గురించి అయితే అప్పట్లాగైతే పోస్ట్ పోన్ చేయరు. అప్పుడు అంత తీవ్రంగా ఉన్నప్పుడే వీళ్ళు సర్టిఫికెట్స్ అయితే ఈ ఎగ్జామ్స్ రాస్తేనే ఇస్తామని చెప్పేసి లాక్డౌన్ ఎత్తేసిన తర్వాత ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం అయితే మీరు అందరూ గమనించారు కూడా. సో ఇప్పుడు కూడా అదే సినారియో రిపీట్ అవుతుందా అంటే ఆ సినారియో అనేది రిపీట్ అవ్వదండి. ఎగ్జామ్స్ ఏ టైంకి అయితే షెడ్యూల్ చేయబడ్డాయో ఆ టైంకి ఆ డేట్కే వస్తాయి. ఒకవేళ పోస్ట్ పోన్ చేయాల్సి వస్తే అది ఈ కారణం కాదు, ఏదన్నా 4th ఇయర్ ఎగ్జామ్స్తో క్లాష్ అయినా, 2nd ఇయర్ ఎగ్జామ్స్తో క్లాష్ అయినా సాధారణంగా అవ్వదండి. 1st ఇయర్ ఎగ్జామ్స్తో క్లాష్ అయినా అలాంటివి ఆయా రోజు వచ్చిన ఎగ్జామ్ డేట్స్ పోస్ట్ పోన్ చేసి రీషెడ్యూల్ చేయటం మాత్రం జరుగుతుంది. అంతే తప్ప అకాడమిక్ క్యాలెండర్ ఇక మారదు. ఇప్పటికే చాలా డిలే అయిపోయింది. మీ అందరికన్నా మీరు బాగా వెనకున్నారండి. మిగతా యూనివర్సిటీలు అందరూ కూడా పీసీసీఎంఎంలు ఇచ్చే స్టేజ్కి వెళ్ళిపోయినాయి. మీరు మాత్రం ఆ స్టేజ్లోనే ఉన్నారు. థర్డ్ ఇయర్ వచ్చే సంవత్సరం ఇదే రిపీట్ అవుతుంది. ఎందుకంటే థర్డ్ ఇయర్ ఇంకా వెనక్కిపోయింది కదా. సో అదనమాట, పోయిన సంవత్సరం పోలిస్తే ఈ సంవత్సరం ఇంకా చాలా తక్కువ అనే అనుకోవాలి. ఓకేనా, ఇదనమాట ఓవరాల్గా.